పోలింగ్ రోజు తన నియోజకవర్గంలోని పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేశారు పిన్నెల్లి. పోలీస్ కేసు అవుతుందని గ్రహించి తన సోదరుడు వెంకటరామరెడ్డితో కలిసి హైదరాబాద్ చేరుకున్నట్టుగా తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం రామకృష్ణారెడ్డి కేపీహెచ్బీలోని హిందూ విల్లాస్లో ఉన్న తన నివాసంలో తన సోదరుడు గచ్చిబౌలిలోని మరో ఇంట్లో ఉంటున్నారనేటువంటి ఆరోపణలు గట్టిగా వినిపించాయి. అయితే ఈవీఎం ధ్వంసం కేసులో ప్రధాన నిందితుడు మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలివికి పోలీసులు షాక్ అవుతున్నారు. తెలివి ఉపయోగించి పోలీసులు కళ్ళిగప్ప ఆయన తప్పించుకుని పారిపోయేలా చెప్పాలి. పోలింగ్ తేదీన మాచర్లో గొడవల కారణంగా పిన్నెలతో పాటు ఆయన సోదరుడు పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కానీ వాళ్ళు అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఇప్పుడేమో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో పోలీసులు రంగంలో దిగారు. పిన్నెల అరెస్ట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు, కానీ ఆయన దొరకట్లేదు. హైదరాబాద్లోని నివాసంలో పిన్నెల్ని అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు వెళ్లారు, కానీ ఆయన అక్కడ లేరు. ఆయన ఫోన్ సిగ్నల్స్ని ట్రేస్ చేస్తూ పోలీసులు కారు వెంబడించారు. తీరా కారు దగ్గరికి చేరుకుని చూస్తే పిన్నెల్లి గన్మెన్ డ్రైవర్ మాత్రమే అందులో ఉన్నారు. మరి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని పరీక్షించగా కారులో ఫోన్ దొరికిందని తెలిసింది. కారులో ఫోన్ పంపించింది పిన్నెల్లి పోలీసులను బోల్తా కొట్టించారు. ఆయన మరో మార్గంలో హైదరాబాద్ తప్పించుకున్నారని సమాచారం. పిన్నెల్లి విదేశాలకు పారిపోకుండా ఉండేలాగా లుకౌట్ నోటీసులు ఇచ్చారు. ఇంకో పక్క పిన్నెల్లికి కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. జూన్ 5 వరకు అరెస్ట్ చేయొద్దని కోర్టు చెప్పింది. ఇంకో పక్క ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న ఎమ్మెల్యే పిన్నెల్లి అరాచకాలు అంటూ ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ వచ్చింది. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. కేపీగూడెం, రాయవరం పోలింగ్ బూత్ల మీద దాడులు చేశారు. పోలింగ్ కేంద్రంలో ఉన్న టీడీపీ ఏజెంట్ల మీద హత్యాయత్నం చేశారు. టీడీపీ పోలింగ్ ఏజెంట్ రేఖ్యా నాయక్ మీద వైసీపీ గుండాలు హత్యాయత్నం చేశారు. పిన్నెల్లి అనుచరులు ఓటర్లను పోలింగ్ కేంద్రం నుంచి తరిమి కొట్టారు. పిన్నెల్లి నేతృత్వంలో వైసీపీ గుండాలు బూత్ క్యాప్చరింగ్ చేశారు. దీంతో పోలింగ్ కేంద్రంలోని ఘటనల మీద టీడీపీ నేతలు పోలీసులు ఫిర్యాదు చేశారు. పల్నాడు పోలీసులు పట్టించుకోలేదు. తమ మీద ఫిర్యాదు చేస్తారా అంటూ వైసీపీ గుండాలు టీడీపీ వర్గీయుల మీద బరిసెలతో మూకుమ్మడి దాడులు చేశారు. తర్వాత ఆ వీడియోను టీడీపీ వర్గీయులు బయటపెట్టారు. పోలింగ్ రోజు ఆ తర్వాత మాచర్లో అరాచకం సృష్టించిన వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరారీలో ఉన్నారు. విదేశాలకు పారిపోయారా లేక దేశంలో ఎక్కడైనా అజ్ఞాతలో ఉన్నారా అనేది తెలియదు. నేను ఎక్కడికి పారిపోలేదు, పోలీసుల సూచనల మేరకు హైదరాబాద్ వచ్చానని ఆయన చెప్తుంటే పోలీసు ప్రత్యేక బృందాలు ఆయన కోసం వేట కొనసాగించాయి. పోలింగ్ రోజున ఈవీఎం ధ్వంసం చేసిన దృశ్యాలు బయటపడడంతో ఆ కేసులో పిన్నెల్లిని పోలీసులు A1గా చేర్చారు. నిందితుల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ కేంద్ర ఎన్నికల సంఘం కూడా నిలదీసింది. డీజీపీకి గట్టి ఆదేశాలు జారీ చేసింది. దీంతో పిన్నెల్లి సోదరులను పట్టుకునేందుకు 4 పోలీసు బృందాలు ఏర్పాటు చేశారు. ఈ బృందాలు హైదరాబాద్ దాని చుట్టుపక్కల తెలంగాణ జిల్లాలో విస్తృతంగా గాలించాయి. పిన్నెల్లి సోదరులు విదేశాలకు పారిపోయేందుకు చూస్తున్నారని అనుమానించినటువంటి పోలీసులు ఆయా ఎయిర్పోర్ట్లను కూడా అప్రమత్తం చేశారు. రీసెంట్గా పిన్నెల్లితో ఎలుకాపల్లి పోలీసు చేజింగ్ కొనసాగింది. మొదటి నుంచి పిన్నెల్లి సోదరులకు తెలంగాణలో కొందరు బీఆర్ఎస్ నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. వారికి సంబంధించిన ఫామ్ హౌస్లో తలదాచుకున్నారనే ప్రచారం ఉంది. దీంతో ఏపీ పోలీసులు ఆ కోణంలో కూడా విచారణ చేపట్టారు. పిన్నెల్లి సోదరులు హైదరాబాద్ నుంచి వాహనంలో వెళ్తున్నారన్న సమాచారంతో అప్రమత్తమైన ఏపీ పోలీసులు సంగారెడ్డి పోలీసు సహకారంతో పటాన్చేరు మండలం రుద్రారం సమీపంలో తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో పిన్నెల్లి వాహనం అటువైపు వచ్చింది. పోలీసులను గమనించిన వెంటనే పిన్నెల్లి సోదరులు వాహనం దిగి మరో వాహనంలో పాల్పోయినట్టు వార్తలు వినిపించాయి. ఆ సమయంలో పిన్నెల్లి తన సెల్ ఫోన్ కూడా వాహనంలో వదిలేసినట్టు సమాచారం.